చాలామంది క్రానిక్ కిడ్నీ డిసీజ్ పేషెంట్స్ రెగ్యులర్గా డయాలసిస్ చేసుకుంటూ ఉంటారు. సో వీళ్ళల్లో కొన్నిసార్లు మనం డయాలసిస్ చేసుకున్నా కానీ ఆయాసం తగ్గకపోవటం అనేది చూస్తూ ఉంటాము. దీనికి ఊపిరితిత్తుల వైపు నుంచి మనం 3 రకాల కారణాలు చెప్పుకోవచ్చు. ఒకటి, ఈ కిడ్నీ డిసీజ్ పేషెంట్స్లో ఇమ్యూనిటీ తగ్గటం వల్ల లంగ్స్లో ట్యూబర్క్యులోసిస్ లేదా క్షయవ్యాధి వచ్చే అవకాశం ఎక్కువ. రెండవది, లంగ్స్ బయట ఫ్లూయిడ్ చేరటం, దాన్ని ప్లూరల్ ఎఫ్యూజన్ అంటారు. సో మూడవది, లంగ్స్లో వచ్చే ఇన్ఫెక్షన్, నిమోనియా. ఈ వ్యాధులు వీళ్ళల్లో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ట్యూబర్క్యులోసిస్ వ్యాధిని మనం సింపుల్ కళ్ళె పరీక్ష ద్వారా డయాగ్నోస్ చేసుకోవచ్చు. అలాగే 6 నెలల ట్రీట్మెంట్ ద్వారా దాన్ని నయం చేసుకోవచ్చు. అలాగే ఊపిరితిత్తులు బయట వచ్చే నీరులో కూడా మనకి డయాలసిస్ పేషెంట్స్లో కిడ్నీ ప్రాబ్లం వల్ల రావచ్చు, అలాగే శరీరంలో ప్రోటీన్ తగ్గడం వల్ల రావచ్చు, అలాగే ట్యూబర్క్యులోసిస్ వ్యాధి వల్ల కూడా రావచ్చు. దీన్ని కూడా మనం నీరు తీసి పరీక్షలు చేసుకొని అది కిడ్నీ వ్యాధి వల్ల వస్తుంది అనుకుంటే దాన్ని సింపుల్గా ఒక నీడిల్ యాస్పిరేషన్ అనే ప్రొసీజర్ లేదా ఇంటర్కోస్టల్ డ్రైనేజ్ ట్యూబ్, ఐసిడి ట్యూబ్ డ్రైనేజ్ అనే ప్రొసీజర్ ద్వారా ఆ ఫ్లూయిడ్ని క్లియర్ చేయవచ్చు. అదే ప్రాబ్లం పదే పదే వస్తుంటే దాన్ని ఫ్లూరోడెసిస్ అనే ఒక ప్రొసీజర్ ద్వారా కూడా మళ్ళీ రాకుండా మనం నివారించవచ్చు. అలాగే లంగ్స్లో వచ్చే ఇన్ఫెక్షన్ నిమోనియా అంటాము. ఈ నిమోనియాకి మనం నిమోనియా వ్యాధి నిర్ధారణ చేసుకొని దానికి సంబంధించిన మెడికేషన్ అవసరమైతే ఒక 5 to 7 days వాడటం ద్వారా నిమోనియాని కూడా క్యూర్ చేసుకోవచ్చు. కాబట్టి డయాలసిస్ పేషెంట్స్ వాళ్ళకి డయాలసిస్ చేసినా కానీ ఆయాసం కంట్రోల్ అవ్వకపోతే ఊపిరితిత్తుల సమస్య ఉందా లేదా నిర్ధారణ చేసుకోవటం మంచిది.